నాన్న పిచ్చిదానివా? అయితే ఈ స్టోరీ ఖచ్చితంగా విను. ఒక ఊర్లో ఒక తండ్రి కూతురు ఉండేవారు. ఆ కూతురు అంటే తండ్రికి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే కూతురు ఏదడిగినా కూడా కాదనేవాడు కాదు. కూతుర్ని కాలు కింద పెట్టనీయకుండా చూసుకున్నాడు. కూతురు అడిగిందల్లా కొనిచ్చాడు. అసలు కూతురు లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండేవాడు కాదు. కూతురు కూడా చాలా తెలివైంది, ధైర్యవంతురాలు. ఏదైనా సాధించగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది కూతురికి. సో, ఆ కూతురు యొక్క కాన్ఫిడెన్స్ చూసి ఈ తండ్రి ఎలాగైనా కూతురిని ఒక మంచి పొజిషన్‌లో ఉంచాలి. లేదా తనని చాలా మంచిగా చదివించాలి అనే ఉద్దేశంతో చాలా మంచి చదువులు చదివిస్తాడు. సో, ఇలా చదువుతుండగానే ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోతుంది. సో, ఆ అమ్మాయి లైఫ్‌లోకి ఇంకొక పర్సన్ అయితే వచ్చాడు. అబ్బాయి మంచివాడే. అమ్మాయి అంటే చాలా ఇష్టం. కానీ ఏంటి అంటే అబ్బాయికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. అమ్మాయిలు ఇంట్లోనే ఉండాలి, బయటికెళ్ళకూడదు. బయటికెళ్తే ఏమవుతుందో అనే ఒక భయం అనేది ఎక్కువ ఆ అబ్బాయికి. సో, ఈ అమ్మాయి కూడా ఏంటి పెళ్ళైన తర్వాత హస్బెండ్ మాటే మనం వినాలి కాబట్టి, సో, అబ్బాయికి ఏదైతే ఇష్టమో తనకు కూడా అదే ఇష్టమని తన యొక్క ఫీలింగ్స్ అన్నీ కూడా లోపలే ఉంచేసుకొని ఆ అబ్బాయితో అయితే హ్యాపీగానే ఉండింది. ఇలా గడుస్తూనే ఉంది. ఒకరోజు ఏంటి అంటే ఈ యొక్క అబ్బాయికి అండ్ ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్‌కి గొడవ అవుతుంది. సో, ఆ గొడవ వల్ల ఈ హస్బెండ్ ఒక కండిషన్ అయితే పెడతాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళని కాంటాక్ట్ అవ్వకూడదు. వాళ్ళని కలవకూడదు. వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని కండిషన్ పెడతాడు. సో, భర్త చెప్పింది వినాలి కాబట్టి ఆ అమ్మాయి తూచ తప్పకుండా భర్త చెప్పిందే భరిస్తూ వచ్చింది. భర్త చెప్పినట్టు పేరెంట్స్‌తో మాట్లాడడం మానేసింది. ఎప్పుడైతే ఈ అమ్మాయి పేరెంట్స్‌తో మాట్లాడడం మానేసిందో, ఆ తండ్రి గుండె పగిలిపోయింది. అమ్మాయితో మాట్లాడకుండా ఉండలేకపోయాడు. ఎంత బతిమిలాడినా కూడా అసలు ఆ అల్లుడు ఒప్పుకోలేదు. ఏం చేయాలో అర్థం గాక అలాగే ఆలోచిస్తూ హార్ట్ అటాక్ తెప్పించుకున్నాడు. హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాక కూడా తన యొక్క ఆలోచన కూతురు పైనే ఉంది. ఒక్కసారి చివరిగా నా కూతుర్ని చూసుకోవాలి అని అనుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన కూతురు వెక్కి వెక్కి ఏడ్చింది. ఒక్కసారి నాన్నని చూసొస్తానండి అని అడిగింది. హస్బెండ్ ఒప్పుకోలేదు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు అని కండిషన్ పెట్టాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. సో, ఏదైతే అదయింది. ఐ హావ్ టు టేక్ డెసిషన్ రైట్ నౌ అని చెప్పి తన యొక్క ఇద్దరు పిల్లల్ని తీసుకొని బయటికెళ్ళిపోయింది. హాస్పిటల్‌కి వెళ్ళి తన తండ్రిని కాపాడుకుంది. సో, ఇప్పుడు ఆ తండ్రి కంప్లీట్‌గా క్యూర్ అయిపోయాడు. అప్పుడు ఆ అమ్మాయి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పెద్ద కంపెనీ సీఈఓ అయింది. తన పిల్లల్ని, తన పేరెంట్స్‌ని చాలా హ్యాపీగా చూసుకుంటుంది. తను హ్యాపీగానే ఉంది. భర్త ప్రేమ తనని వంట రూమ్‌లో కూర్చోబెడితే, తండ్రి ప్రేమ తనని శిఖరాలపైన నిలబెట్టింది. సో, ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక క్వెషన్ అడుగుతున్నాను. ఆ అమ్మాయి తీసుకున్న డెసిషన్ కరెక్టా? తప్పా? కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. ఈ విషయంలో నా ఒపీనియన్ ఏంటి అంటే, టేక్ ద రైట్ డెసిషన్ అట్ రైట్ టైం. ఇప్పుడు ఒకవేళ ఆ అమ్మాయి వెళ్ళకుండా అక్కడే ఉండిపోతే, ఆ అమ్మాయి స్టిల్ కిచెన్‌లోనే ఉండిపోయేది. అక్కడ ఫాదర్ చనిపోయేవాడు. అప్పుడు ఆ అమ్మాయి డెసిషన్ తీసుకుంది కాబట్టే ఇప్పుడు ఆ ఫాదర్ బతికాడు. తనకంటూ ఒక పొజిషన్‌లో ఉంది. తన పిల్లల్ని చూసుకుంటుంది. తనకంటూ ఒక వాల్యూ ఉంది ఇప్పుడు. సో, మనకి మన ఫీలింగ్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకో.